యొక్క గ్రామ సభ ఎట్లా నిర్వహించాలి, ఏ రకంగా ప్రజలను మానిటరింగ్ చేయాలి, మన దగ్గర ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్ని ట్యాంకీలు ఉన్నాయి, ఎన్ని మిషన్ భగీరథ కలెక్షన్లు ఉన్నాయి, దీని మీద నిజంగా 3 నెలల నుంచి నేను ఇంత కూడా తీసుకోలేదు ఈ సబ్జెక్ట్ అంతా. ఈరోజు మనకు మన 2 సంవత్సరాలు మన దగ్గర స్పెషల్ ఆఫీసర్ చేసినటువంటి ఏఈ వెంకటేశ్వర సార్ క్లుప్తంగా వివరించడం జరిగింది. నేను కూడా రిటర్న్ పూర్వకంగా రాసుకున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఏడి ఎస్పీఓ ఎంపీఓ ఎంఎస్ఓ మండల్ స్పెషల్ ఆఫీసర్గా మన ఊరికి రావడం నిజంగా మన ఊరికి చేసుకున్న పుణ్యమే అనుకుంటా. అవసరం చూస్తున్న సార్ని ఇప్పటిదాకా నాకు ఆయన చూసే భాగ్యం లేకునేది. ఈరోజు వచ్చిండు వారికి మరొకసారి మా గ్రామ పంచాయతీ తరఫున పాలకవర్గం తరఫున మీకు అందరూ ధన్యవాదాలు. దానిలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర సార్ కూడా మరొకసారి ధన్యవాదాలు. మా సెక్రటరీ అందరూ సెలవు తీసుకుని మన పంచాయతీ కార్యదర్శి మాత్రం సెలవు తీసుకోవట్లేదు. నాకు కూడా సెలవు ఇస్తారు. ఆమెతో పాటు నాకు జీతం వచ్చినట్టు నన్ను కూర్చోబెడుతుంది. ఆమె కూడా ధన్యవాదాలు. పిలవగానే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే వీబీకేలకు కూడా ధన్యవాదాలు. ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, గ్రామ పుర ప్రముఖులకు, యువజన నాయకులకు, కుల సంఘాల నాయకులకు, గ్రామ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 3 నెలలు మేము సర్పంచ్ నూతన గ్రామ పంచాయతీగా సర్పంచ్కి ఎన్నిక కాబడిన కానించి మేము చేసిన పనులు ఒక 5 నిమిషాలు చెప్తాం. మీరు కూడా వినండి, ఆలకించండి. చేయలేదంటే కూడా చెప్పండి, ఇంకా ఉంటే నోటేట్ చేసుకుంటాం. ఇంకేమైనా మెరుగ్గా చేయాలంటే కూడా మాకు సూచనలు సలహా ఇవ్వండి. మా సెక్రటరీ గారు నోటేట్ చేసుకుంటుంది. ఫస్ట్ మేము గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన ఒక 2-3 రోజులు శానిటేషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా శానిటేషన్ వర్కే జరుగుతుంది. ఫస్ట్ రోడ్ ఏమంటే ఉన్న పిచ్చి మొక్కలు వీకేయడం, ఊళ్ళలో ఉన్న పిచ్చి మొక్కలు వీకేయడం, ఆ గోడలలో చెట్లు కొట్టేయడం, జేసీబీ సహాయంతో, డోజర్ సహాయంతో దాదాపు 1,20,000 రూపాయల వరకు చేయడం జరిగింది. 3 ఊళ్ళలో చేసినాం. రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలమైన ఉన్నటువంటి రోడ్లను కూడా మట్టి ద్వారా పూడ్చడం కూడా జరిగింది. చెర్లగూడలో స్పెషల్ ఇన్వెస్టిగేట్ కూడా అక్కడ వర్క్ చేయడం జరిగింది. దాదాపు 124 లైట్లు వేసినాం. మేము వచ్చినాక 124 లైట్లు ఎల్ఈడి లైట్లు వేయడం జరిగింది. అదేవిధంగా 3 హైమాస్ లైట్లు ఉంటే కూడా ఒక్కొక్క స్తంభానికి 4 హైమాస్ లైట్లు కూడా ఫిట్ చేయడం జరిగింది. అందరిపల్లి ఒక స్తంభం, రోడ్డు మీద బస్ స్టాండ్ దగ్గర ఒక స్తంభం, బొడ్రాయి దగ్గర ఉన్న ఒక్కొక్క స్తంభానికి 12 హైమాస్ లైట్లు కూడా ఫిట్ చేసినాం. అదేవిధంగా దాదాపు 7-8 సంవత్సరాల నుంచి బస్ స్టాండ్ దగ్గర నీళ్ళు వస్తారని చెప్తే తక్షణమే స్పందించి అక్కడ పైపు మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దొరికింది. ఆ పైప్ ఏం జరిగిందంటే ఆ రోడ్ అప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ పైప్ అణిగిపోయింది. అది అక్కడ అణిగిపోయిందని మా గ్రామ పంచాయతీ పాపం వాళ్ళు ఫస్ట్ చూపెట్టింది మా కక్కే ముత్తయ్య ఈడ ఉంది తోవని చెప్పి ఈయన దొరికించు. ఈడ దొరకపోతే ఆయనతో కొంచెం శంకర్ ఇంటికాడ దొరికించు, ఆడ దొరికింది. ఆ పైప్ లైన్ జామ్ అయిపోయింది అని చెప్పి ఆయన ఇంటి ముందర కట్ చేస్తే దాదాపు 15-20 రోజులు తను నల్ల కలెక్షన్ కలుపుకోక మమ్మల్ని వాట్సాప్లలో పెట్టడం, సంఘబంధువుల గ్రూప్లో పెట్టడం, ఏదేదో చేసాడు. నేనేం స్పందించలేదు. తర్వాత ఏం జరిగింది, సెక్రటరీ గారు కూడా పెద్ద మనుషుల సహాయంతో అక్కడ కలెక్షన్ చేయడం, ఆడంగా మళ్ళీ నూతన పైప్ లైన్ వేసేటప్పుడు నాకు ఈ పైప్ లైన్ మీద అవగాహన లేదు. వాస్తవం మీ అందరూ తెలుసు, నాకు అగ్రికల్చర్ లేదు, నేను చేయలేదు. దానికి మాజీ సర్పంచ్ వెంకటే బాబు గారి సహకారం కానీ, మామూలు యాదవ్ మామ గారి సహకారం తీసుకొని అక్కడ పైప్ లైన్ వేయడం, ఆ సిమెంట్ పైప్ లైన్ తీసేసాం, టోటల్గా తీసి మళ్ళీ పైప్ లైన్ వేయడం ద్వారా ఈరోజు వాళ్ళందరికీ నీళ్లు పోతున్నాయి. వాళ్ళు కూడా అవసరం వ్యక్తం చెప్తారు, అయ్యా మాకు 7 సంవత్సరాలు నీళ్ళు రాలేదు, మాకు నీళ్లు రాస్తున్నారు. దీనికి సహకరించింది మా వార్డు మెంబర్లు కూడా. లింగసాయం అల్ల దిగే మొత్తం గురించి చేస్తున్నాడు, ఆ ఏర్లన్నీ చేస్తున్నాడు. పిల్లలు యువకులు ఉన్నారు, చేసుకున్నారు, ఆడ చేసినాం. ప్యాచ్ వర్కులు దాదాపు సోమకి ఇంటికాడ నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు అక్కడ మేము గేట్ వాల్ వేస్తే అది జామ్ అయిపోయింది. నీళ్ళు వస్తాయని చెప్తే కూడా దాన్ని తీపిచ్చి రోడ్డు పగలగొట్టించి మళ్ళీ నూతన గేట్ వాల్ వేసి అక్కడికి వచ్చి మళ్ళీ కిందికి ఈ మళ్ళీ మాలడో బజార్కి నీళ్ళు వస్తాయేమంటే మళ్ళీ దాదాపు ఒక 10 రోజుల కింద మళ్ళా నిధులు పెట్టి రోడ్డును పలగొట్టి అక్కడ ఉన్న ఆ బజార్ కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. కొత్తలింగస్వామి బజార్ కూడా నీళ్ళు రాకపోతే సాగర్ వాటర్ రాకపోతే పైపు జామ్ అయిపోయింది. తాత అని చెప్పినా కూడా ఏం లేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి మేము కాంపిటీషన్ పెట్టగా దాని సహాయంతో పైప్ లైన్ మొత్తం తీసేసి ఆ బజార్ కూడా నీళ్ళు దాటడం, మనం కట్టె మిషన్ కాళ్ళు ఇక్కడ గేట్ వాళ్ళు కూడా జామ్ అయిపోతే దాన్ని తీసేసి దాన్ని పెట్టడం జరిగింది.
మేము వచ్చిన 10-15 రోజులకి నర్సరీ దగ్గర మోటార్ కాలిపోయింది. మోటార్ కాలిపోయి మీటింగ్ పెడతానే వల్ల కొండదేవంతో వచ్చిన తాత మోటార్ కాలిపోయిందని చెప్తే తక్షణం ఎవరు చెప్పకుండా 8,000 రూపాయలు ఖర్చు కావాలంటే 8,000 ఇచ్చి మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం వరకు ఫిట్ చేయించినాం. మళ్ళీ ఎవరి దగ్గర కూడా వాటర్ ఆపించాం. ఎందుకంటే ఈ నీళ్ళ వ్యవస్థ ఎందుకు నాకు తెలుసు. నేను ఎంపీ చేస్తున్నప్పుడు నేను మా బుడమలే తాత చాలా కష్టపడి తెలందాక ఆ గేట్ వాళ్ళకి కావాలి ఉండాలి కాబట్టి అరే ఈ లొల్లి రావద్దు అని అది ఆ అనుభవం ఉంది కాబట్టి తక్షణం ఎవరు చెప్పినా ఎక్కడ గేట్ వాళ్ళు చెప్పినా మా బజార్కి నీళ్ళు వస్తాయి అని చెప్పిన గ్రామ పంచాయతీ ఉన్న ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా యాదే దగ్గరపోయి మళ్ళీ ఇప్పుడు 4 రోజులు చెడిపోయి ఎక్కడ పోయి ఇక్కడ కూడా జాలేదు. సరే మంచి పిల్లాడు కాబట్టి నేను కూడా మీద ఎక్కించుకుంటున్నా. ఒక్క నిమిషం. అయితే ఎవరికి వాటర్ వస్తలేవో వాళ్ళకు మనం ఎలాంటి వాళ్ళ దగ్గర రుసుము తీసుకుంటలేము. తర్వాత ఎలాంటి రుసుము తీసుకోకుండా మనం వాళ్ళందరికీ ఇప్పుడు తీసుకోము. ఈ 5 ఏళ్ళ ఎవరి దగ్గర డబ్బులు కూడా తీసుకోము. ఎవరికి నీళ్ళు వస్తలేవు. ఈరోజు సాగర్ వాటర్ రాలేదనుకో ట్యాంకర్ మాకు ఫోన్ చేయండి, మీకు ట్యాంకర్ పంపిస్తూనే ఉన్నాం. సాగుకు పంపిస్తున్నాం, నోవు పంపిస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా పంపిస్తూనే ఉన్నాం. అదేవిధంగా చల్లగూడెం వల్ల పైప్ లైన్ లీకేజ్ దాదాపు 3-4 ఏళ్ళ నుంచి ఉంటే కూడా తక్షణం ఆ పైప్ లైన్ కూడా అక్కడ ప్యాచ్ వర్క్ కూడా చేయడం జరిగింది. అక్కడ లైట్లు కూడా వాళ్ళ లైట్లు చీకట్లో ఉండరు, అయినా కూడా అక్కడ పోయి 50 volts లైట్స్ వేసిన అక్కడ. ఇక్కడ మన దగ్గర 36 ఉంటే వాళ్ళ దగ్గర 50 volts వేసినాం. ఎందుకంటే ఈడొక కిల్లు ఉంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత ఒక కిల్లు ఉంది. వాళ్ళు భయంగా పడుతున్నారు కాబట్టి ఇప్పుడు రావణ్ ఉన్నాడు, ఇక్కడ రావణ్ కొంచెం రావణ్ ఉన్నాడు, అక్కడ లైటింగ్ చేయాలి. మన 2 లైట్లు కలిపితే అదొక లైట్ అంత ఫోకస్ వస్తున్నాయి వాళ్ళకి ఇచ్చినాం. తాందార్పిల్ల శ్మశాన వాటిక దగ్గర బోరు దాదాపు 5-6 ఏళ్ల నుంచి చెడిపోయి ఉండదు. అక్కడ తక్షణం దాన్ని తీసి ఆ మోటార్ బాగు 18,000 రూపాయల దాకా నికాసుగా 18,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ మోటార్ బాగు చేసిన ఆ వాటర్ కూడా వస్తున్నది. అక్కడ దురదృష్టం ఏంటంటే అక్కడ రామ్మోహన్ ద్వారా పైప్ లైన్ తీసుకుపోయేటప్పుడు ఈ లైన్ పలుకు పెట్టాడు. అది నాకు పరిజ్ఞానం లేకుండా నాకు ఆలోచన లేకుండా దానికి తక్షణం ఆ పైప్ లైన్ కూడా వేస్తాం. ఈ తాందార్పిల్ల ఎక్కడ ఏ పైప్ లైన్ పోయినా కూడా ఉప సర్పంచ్ మావో ఇక్కడ పోతుందని చెప్తున్నప్పుడు తక్షణంగా భద్రమ్మ దుర్సా అని ఉంది అక్కడ వెల్మా, నీళ్ళు వస్తలేవు. ఆ హౌస్ వలిగిపోయి ఉన్నది, మాకు నీళ్ళు వస్తలేవు. పోకూడదు ఏం చేయాలి? ఆ కొడుకుంటే ఆయన తల్లికుంటే ఆయన అప్పటికాడు మళ్ళీ ట్యాంకర్ పంపా నీళ్ళు కొట్టి మళ్ళీ వెంకటేశ్వరరావు గురించి కూడా నీళ్ళు రాకపోతే ఆడని చెప్పించినాం. నీలమ్మ దుర్సాని వెంకటరావు భార్య వాళ్ళకి రాకపోతే కూడా చేయించినాం. ఇక్కడ ఎవ్వరికి రాకుండా మేము ఇచ్చేది మేము లైట్లు ఇస్తాం, నీళ్ళు ఇస్తాం. మీరు నికాసుగా ధైర్యంగా మమ్మల్ని అడగవలసిందే. మీరు ఎంత అడిగితే మేమంతా పని చేయగలం. మీరు అడగలేదు అనుకో మేము సపోర్ట్గా కూర్చున్నాం. అంతా బాగుందిగా ఊరంతా అనుకో సపోర్ట్గా కూర్చుంటాం. మీరందరూ కూడా మామూలు ప్రశ్నించే తత్వం మీలో ఉన్నప్పుడు మేము చేస్తాను కూడా ముందు పోతుంటాం. ఇప్పుడు మనకు వివో బిల్డింగ్లు 2 శాంక్షన్ అయినాయి. తానాదార్పిల్లి ఒకటి శాంక్షన్ అయింది, రామరెడ్డిపల్లి ఒకటి శాంక్షన్ అయింది. తాందార్పిల్లి ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, బేస్మెంట్ లెవెల్ వచ్చింది. మన దగ్గరికి వస్తాకే ఫీల్డ్ అసిస్టెంట్ 40 చిల్లర ఈ ఎన్ఆర్జిఎస్ వర్క్ ఐడీలు వేయడం వల్ల మస్టర్ రిలీజ్ కాక అంగన్వాడీ ఆపిన, వివో బిల్డింగ్ ఆపిన. అది తక్షణం నువ్వు ఆ పని చేయాలి, అది రిలీజ్ చేయాలి. ఆ రైతులు ఏదో 14 మంది అన్నో, ఆ 14 మందికి కంప్లీట్ అయిపోతే వాళ్ళని తీసేస్తే నా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు 15 లక్షల రూపాయల వర్క్ ఉన్నది. 5 లక్షలు ఎన్ఆర్జిఎస్ సీస్ రోడ్ వేయాలి. ఆ సీస్ రోడ్ వేస్తుంది కూడా ఆటంకం వచ్చింది. ఈ గిరిధర్ సార్ ఫోన్ చేసి నువ్వు ఆగాలి, నీ కాడ వర్క్ ఐడీలు ఎక్కువన్నాయి, ఎన్ఆర్జిఎస్ వర్క్ ఐడీలు ఎక్కువన్నాయి కాబట్టి ఆపిన దీన్ని ప్రస్తుతం నేను ఆపిన. ఇప్పుడు నువ్వు చేస్తే నువ్వు ఆ వర్క్ ఐడీలు ఎప్పుడైతే తీసేస్తావో నేను దాదాపు 50 నుంచి 60 లక్షల వరకు నా ఊళ్ళో స్టార్ట్ చేస్తాను. అది నువ్వు చేయాలి, అది నీ బాధ్యత, నువ్వు చేయాలి. ఇప్పుడు ఐమాస్ లైట్ వేసినాం, స్ట్రీట్ లైట్ మర్చిపోతున్నారు. దాదాపు 25 స్తంభాలు, కొత్త స్తంభాలు నాటిన. 3 స్తంభాలు షిఫ్టింగ్ చేయించాం. ఇంకోటి ఉన్నది 3 ఇంకా షిఫ్ట్ చేసే ఇంకొన్ని. ఏఈ గారు ఏమంటారు అంటే జర స్తంభాలు అందుబాటులో లేవు నరసింహ, ఇంకొక 10 రోజులు ఆగన్నాడు. రాత్రి మాజీ సర్పంచ్ వెంకటే బాబు ఫోన్ చేసి ఏమైందో అని అంటే చెప్పిన ఒక 10 రోజుల ఇంకేమైనా అడ్డం ఉన్నా కూడా ఆ స్తంభాలు కూడా షిఫ్టింగ్ చేసి ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి ఉంది, మన బండకింద ఇంటి దగ్గర గేట్ వాళ్ళు ఎప్పుడు మేమున్నప్పుడు వేసిన గేట్ వాళ్ళు, అది ఆ గేట్ వాళ్ళు అట్నే ఉంచురు. మనోళ్ళు సీసీ రోడ్ వేసి ఆ గేట్ వాళ్ళు ఇటు తిప్పలేక అటు తిప్పలేక ఆ బండలో బజార్ కుమ్మలో బజార్ నీళ్ళు పోతారు. నేను వచ్చిన కాదు కంప్లీట్ అయితేనే ఉంది. నిన్న రోజు ఇవాళ ఏమైంది వస్తాడా రమ్మన్ రాగానే అది కూడా కన్స్ట్రక్షన్ అది కూడా పగలగొట్టాలి, అది కూడా తక్షణం వేయాలి. మీ అందరికీ ధన్యవాదాలు. మేము దాదాపు ఇప్పటికి 5-6 లక్షల రూపాయలు వృద్ధి చేయడం జరిగింది. ఈ ఫలితాన్ని ఆశించకుండా, లాభం ఆశించకుండా మేము పనిచేస్తున్నాం. మీరు ఆలోచన చేయండి. ఇంకా మీరు కూడా మాతో పాటు భాగస్వాములా సహకరించినట్లే మేము కూడా ముందుకెళ్తాం.
మమ్మల్ని నిద్ర పోనీయకండి. మేము ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటాం. ఏ రోజైతే ప్రతిజ్ఞ చేసినామో ఆ ప్రతిజ్ఞ మేము కూడా కట్టుబడి ఉంటాం. మీరందరూ కూడా సహకరించండి. మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాం. ఇంకొక ముఖ్యమైన ముచ్చట చెప్తాం, మీతో పంచుకోవాలి. నేను కూడా నువ్వంటే సార్ అది మా సబ్జెక్ట్ సార్, సబ్జెక్ట్ ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి వాడికి 2 నిమిషాలు దాదాపు నెలకు 2 నెలలకు ఒకసారి మన ఊరు పేపర్లో పడుతుంది. మంచిగా పడతలేదు, చెడుగు పడుతుంది. మీరు అందరు గ్రహించండి జర ఆలోచన. ఈ పేకాట తోడు ఏమవుతుందంటే ఊరు మొత్తం బదనం అయిపోతుంది. ఊరు మొత్తం బదనం అయిపోతుంది. మీరందరూ ఏం చేయాలంటే ఒక ఇల్లు చెడిపోతే ఆ ఊరు ఒక్కంతోటి ఊరు మొత్తం చెడిపోతుంది. అంటే నేను ప్రత్యేకంగా నేనేదో కావాలని దురుద్దేశంతో మాట్లాడతాం. నాకేమో వాళ్ళని నిందిస్తే అంటే వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఏం లేవు. కాకపోతే ఏమంటున్నాం అంటే నా ఊరు సరౌండింగ్లో కాదురా బాబు, ఏమన్నా పోయి ఆడుకొని మీ కర్మ నేనేం చేస్తాను దానికి. ఇప్పుడు గంజాయి ఉన్నది, గంజాయికి కూడా మన పిల్లలు అడక్ట్ అయి ఉన్నారు. నేను మన పోలీస్ స్టేషన్ పోతే సీఏ గారు ఏమంటారు అంటే మీ ఊళ్ళో 6 ఉన్నారు నరసింహ అని చెప్తున్నారు. ఏంటి సార్ మయగా నేను చూస్తాను చెప్తే ఇప్పుడే చెప్పాను, నువ్వు తర్వాత చెప్తాను అంటున్నారు. ఆ గంజాయి కానీ చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే మద్యపానానికి బానిస అవుతున్నారు. ఈ బర్త్డేలకు కానీ ఈ పెళ్లిలకి వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఆ పెళ్లి పిల్లగాడు పోయి 10 గంటలకు ఇంత వంద కొన్ని పిల్లలు కొత్త పెళ్లి పిల్లగాడు అనుకుంటే ఈ మధ్యలో దాకా ఏం చేస్తుండే హ్యాక్టెడ్ అవ్వతో డీజే పెట్టాలని చెప్తే 40 నుంచి 50 వేలు ఖర్చు పెడుతుండే. వీడు 3 గంటల దాకా ఇంటికి పోలిస్తాడు. ఈయన పొత్తు తీరదట్టు లేదు, ఇంటికి పోలిస్తలేడు. ఏం లేపిల్లంటే ఎక్కడ తాత రాత్రి నా ఇంత వరకు మమ్మల్ని 3 గంటల దాకా ఇంటికే పోనీయలేదు, ఏం లేవంట వరకు వాడు తెల్లారి 3 గంటల దాకా నిద్రపోతున్నారు. ఆ రకంగా పిల్లలు ఈ డీజేలకు అలవాటు అయిపోయి. మేడం ఒకటి తీర్మానం చేయండి, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంటేనే డీజేకు పర్మిషన్. మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, ఏ ఒక్కడు పర్మిషన్ లేకుండా డీజే పెట్టుకున్నా కూడా క్షమించేది లేదు. ఏ డ్రగ్స్ ఒకటి, ఈ పేకాట్ ఒకటి, టైమింగ్ ఇస్తాం. మీ అందరి సమక్షంలో మీరు కూడా చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్పండి. మేము మహిళలు విజ్ఞులు ప్రతిభావంతులు, మీలో మస్తు చైతన్యం ఉండదు, మీరు బయట పడతలేదు. వింటున్నావా? మీరందరూ చెప్పాలి, మార్పు తేవాలి. దొరవారు మొన్న కూడా ఈ ఆవేదన వెలిపించుడు. మన దగ్గర నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ దాన్ని సరైన క్రమంలో వినియోగించుకోవట్లేదు. ఆ ఇల్లు పోతే నాకు ఆమె వదిలిపెడుతుంది కదా, నేను వదిలిపెడతా అంటున్నా. మన కొప్పలేసిన స్పెషల్గా చెప్తున్నాను, మన రోడ్డు మీదకి వెళ్ళి ఎంటర్ కాగానే ఆ మాలలో పొలంలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇంకొక నెల అయితే టైం అయితే దాన్ని ఎట్లా అడ్డుకట్ట చేయాలనో మళ్ళీ మిమ్మల్ని అందరి సమక్షంలో పిలిపించి ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా చేపడతాం. ఆడ పొలానికి నీళ్ళు ఎక్కువై డౌన్ ఉండే కాబట్టి విత్తలకు వస్తున్నాయి. దానికి ఒక టైం తీసుకున్న టైం ప్రకారం చేస్తారు. ఈ ఫస్ట్ ఎక్కడైతుందంటే ఈ కొప్పలసీని నీళ్లు రావడం వల్ల ఈ ఒడ్డోలు బయటకు వదిలిపెడుతున్నారు, 5వ గనులు బయటకు వదిలిపెడుతున్నారు. ఈ 5వ గన కూడా బయటకు వదిలిపెడుతుంది. ఈ మామిడిలో నీళ్ళు బయటకు వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు అందరు చీరలు కట్టుకొని పోండి, నేను ఆడంగా కారు మీద పోతుంటా, ఆ వాటర్ మీ చీరల మీద పడుతున్నది. వాస్తవం కాదు. నేను ఆయన అంటే ఏమంటాడు, నాకు అది ఇప్పియాలి, ఏంటది ఇప్పుడు కొంత తిప్పియాలి. అరే నీకు ఇప్పుడు కొంత తిప్పిస్తారా నీళ్ళు బయటకు రాకుండా చేస్తావా? ఒక్కసారి చెప్పినా, 2 సార్లు చెప్పినా, 3వసారి నోటీస్ చేస్తాను, 4వ సారి లేకపోతే సార్ ఏదైనా చెప్పిండు. ఆ సంక్షేమ పథకం నాకు తెలిసి 20 ఏళ్ళ నుంచి ఇళ్ళనే పోరాడుతున్నాం కాబట్టి ఎవ్వరేమనుకున్నా, ఎవ్వరేం చేసిన వరకే భయపడేది లేదు. మంచి పని కోసానికి కంకణబద్దులు ఉంటాం. మీరందరూ కూడా సహకరించాలి. మన ఊరికి నాకు రాకముందుకే సార్ నుండి ఉత్తమ సర్పంచ్, ఉత్తమ ఆదర్శ గ్రామంగా దీనికి అవార్డు వస్తుంది అనుకుంటున్నారు కాబట్టి ఆ మాటను మీ మనసులలో పెట్టుకోండి. మీరందరూ సహకరిస్తే మనం కూడా ముందుకెళ్తాం. మన ఊరికి రావాల్సినటువంటి ఏ రకంగా నిధులు రావాలో ఆ నిధులు ఎక్కడికి వస్తే కూడా తెలుసు నాకు. మీరందరూ సహకరిస్తే మనం అంతా ముందుకెళ్ళగలుగుతాం. ఇంకొక మాట చెప్పుకోవాలి, గెలిచిన కొత్తలో ఎమ్మెల్యే గారు అడిగితే 60 లైట్లు నాకు శాంక్షన్ చేసింది. ఏ ఊరికి వెళ్ళే 60 లైట్లు నాకు శాంక్షన్ చేసింది. ఇంకొకటి రోడ్ల మీద ఉన్న చెట్లకు జేసీబీ సాయంతో ఎస్డిఎం జిల్లా దాని ద్వారా అన్ని చల్లగూడెం రోడ్ కానీ ఈ రోడ్డు కానీ చేసినాం. అడిగిన క్షణమే కరెంటు స్తంభాలను 25 స్తంభాలను కూడా తన ద్వారానే 25 స్తంభాలు కూడా నేను నాటుకోవడం జరిగింది. ఏదైనా నీకు ఏం కావాలో చెప్పు, నేను ఇస్తాను. ఆయన ఉన్నాడు, మీరు చెప్పండి, నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఇంకొకటి చెప్పాలి, నేను ఎస్సీ కాలనీలో బిల్డింగ్ కడతాను, ఎవరితో అన్నోని కాదు. మీరు ఆలకించండి, ఎవరితో అనలే. నేను తీర్మానం చేసింది ఎక్కడ చేసినంటే బండ కింద తీర్మానం చేసిన 2 నిమిషాలు. నేను ఏమైనా పొరపాటు చేస్తే మీరు అడగండి. అయితే మీరు సునీత నాకు పద్మ ఫోన్ చేసినారు, అన్నా నువ్వు వివో బిల్డింగ్ ఎక్కడ కడుతున్నావు అన్నాను. చెల్లా నేను బండ కింద కడదాం అనుకుంటున్నారా అని నేను అంటే, అన్న మాకు అక్కడ లాస్ట్ అవుతుంది వద్దన్న, మాకు గ్రామ పంచాయతీ నేను గట్టి అన్నాను. అన్న ఇంకేం చేసింది మరి ఎట్రా అంటే, మీనక్క మాట్లాడింది, సునీత మాట్లాడింది, వీళ్ళు సంఘబంధం లీడర్లు అంట. లేదు తప్పి మాకు గ్రామ పంచాయతీని కట్టిద్దాం.
నేను అక్కడ తీర్మానాన్ని రిజెక్ట్ చేసుకుంటూ మళ్ళీ గ్రామ పంచాయతీ మీదనే నేను తీర్మానం చేసిన వివో బిల్డింగ్ చేసినాక ఇక్కడ మరి మిస్గైడ్ అయిందా కావాలని చేసిరో నా కులస్తులు నా కాలిన కులస్తులు నన్నేం చేశారంటే వీడు బద్మాసు చోరు వీడు ఇదేదో ఎత్తుకపోతాడు సాపదొట్టుకుని పోతున్నాడని చెప్పి ఒక గుంపుగా మూకుమ్మడిగా తయారై ఒక ఇంకా అనవద్దు ఇక ఓటు వేరుంటుంది అది నాకు విజ్ఞత కూడా కాదు మాట్లాడడం. వీళ్ళు వచ్చి ఆ సెక్రటరీ దగ్గరికి వచ్చి మీ సర్పంచ్కి చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, నన్ను వదిలి సర్పంచ్ అనే పదవి కన్నా నువ్వు వ్యాల్యూ ఇస్తావా లేదా? మీ సర్పంచ్ అంటే నేనేమనాలి? నేను సర్పంచ్ని కానట్టే కదా. నువ్వు వీడికి వచ్చి అడిగేటప్పుడు మీరు అక్కడ జామ్ అయ్యేటప్పుడు అరే నువ్వు మా బిడ్డవి కదా, మా దళిత బిడ్డవి, మా మాదిగుని కదా, మరి ఈడేదో ఉన్న ప్లేస్ ఈడ ఉన్నది ఇరుకో ఒక్క 5 నిమిషాలు ఆలోచించండి. నాకు ఆవేదనతో ఉన్న బాధ ఇది. ఆడ ప్లేస్ ఉన్నది, మన ఇల్లు ఉన్నాయి, 15 అర్రలు ఉన్నాయి, 16 అర్రలు ఉన్నాయి కదా, మరి మనకి ఎవరు కూడా ఆడ పెళ్ళి నోము ఏదైనా చేసుకుంటానికి మనకి ఇబ్బందిగా ఉంది. నువ్వు ఈ ఎట్ట కడుతుంటున్నావు? నరసింహని నన్ను పిలిచి నన్ను నీ కులం పిలగానిగా నన్ను పిలిచి ఆ ఖాళీలో కూర్చోబెట్టి లేదు నన్ను పిలవలేదు. నేను గ్రామ పంచాయతీలో మీరు అక్కడనే సీసీ కెమెరా పెట్టి చూడండి, దొరవారు మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్క రోజు తప్పిస్తే మిగతా రోజు నేను ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి వస్తున్నాను. బొడ్రాయికాడ పంచాయతీ పెడుతున్నాం, గ్రామ పంచాయతీ కానీ పంచాయతీలు పెడుతున్నాం. నన్ను పిలువలే చేయలే, వీళ్ళంతలో వీళ్ళే ఊహించుకొని వీడేదో కట్టుదని చెప్పి నా బూతులు మాట్లాడతాను. అమ్మ నా బూతులు మాట్లాడు. మీ అమ్మ ఎట్లా కనుకో మా అమ్మ కూడా నన్ను అట్నే కనవచ్చు. ఎందుకు మాట్లాడాలి? నన్ను అడగొచ్చు కదా, నేను సమాధానం చెప్పదు కదా. చెప్పలేదు చేయలేదు అమ్మ వీడు ఎక్కపోతుంటాను ఏ వాళ్ళు ఇష్టం వచ్చాడు. నేను సెక్రటరీ చెప్పిన అమ్మ ఎవరన్నా అడిగితే నువ్వు తీర్మానం చూపించు, నేనేం కట్టినా ఎక్కడ తీర్మానం చేసి చూపించాను అని చెప్పి అదొక 10 రోజులు రగిలింది. తెలంగాణ కోసానికి మేమంతా పోరాటం చేశాడు జరిగింది. అది గ్రామ భూమి కదా, మీరు దాన్ని కుల పంచాయతీకి తెలిపిస్తారు అంటే అది అక్కడున్న కాలనీ సర్వే నెంబర్ ల్యాండ్ 702 703 అసెంట్ ల్యాండ్ కాదు. అప్పుడు ఇంద్రమ్మ ఇచ్చేటప్పుడు అక్కడ మిగులు భూమి సరే, దాని మీద నేను దుష్టత్వం పోలేదు, నేనేం చేయాలనుకోలేదు. ఈ వివో బిల్డింగ్ ఇక్కడ అనుకున్నా అది అయిపోయింది, అందరు కూడా సహకరించారు సార్. ఒక 5 నిమిషాలు ఇది సూరి కాదు సార్, నా బాధ అర్థం కావాలి అందరికి అర్థం అయినాక ఈ బిల్డింగ్ ఇక్కడ చేసాం అయిపోయింది. అంగన్వాడీ బిల్డింగ్ కోసానికి శారదమ్మ టీచరు ఆమెకు ఐసిడిఎస్ మేడం యశోద మేడం ఆమె ఫోన్ కొడుతుంది, ఈమె నాకు ఫోన్ కొడుతుంది. నరసింహ సర్పంచ్ గారు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? మరి ఎక్కడ చూసినా కూడా అంగన్వాడీ కట్టామంటే బిల్డింగ్ స్థలం లేదు. ఇక్కడ కూడా ట్రై చేసిన, ఎక్కడ ఇచ్చిన ఎవరి ఏరియాలో ల్యాండ్ రేట్లు పెరిగినాయి, ఎవరు ఇస్తట్లేదని చెప్పి ఒక 10 రోజులు అయినాక మళ్ళీ మా మైక్ని పిలుచుకొని వార్డు మెంబర్ ఆ వార్డు మరి ఏం చేయాలని చెప్పు, మరి ఎట్లా మరి వచ్చింది లాభ చేద్దామా ఎట్లా అంటే అన్నారా మాట్లాడదామంటే ఒకనాడు వచ్చిన ఊళ్ళోకి వచ్చి మా ఊళ్ళందరూ పిలిచిన, ఏమయ్యా మరి నేను ఆడ కడదామంటేనేమో నేను కట్టొద్దు అనుకున్న వాస్తవానికి నాకు అది మీరు నన్నంతా ప్రెషర్ చేసినాడు కట్టాలనుకోండి సరే, కానీ మళ్ళీ ఒకసారి ఏమనిపించిందంటే ఎందుకు లేవు ఎందుకు పెట్టుకోవాలి ఈ రోజు సచినాక వెళ్ళి అనుకొని మరి అందరు పిలిచి మరి మా ఆయన అప్పుడు వీఆర్ఓకు అంగన్వాడీ స్కూల్ కట్టించింది ఆ టైంలో. మరి ఇదైతే శిథిలావస్థకి చేరింది, మరి అంగన్వాడీకి స్థలం అయితే ఎక్కడ లేదు, మరి ఇక్కడ కడతాం మరి ఏమంటారు అంటే ఆడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒకే తాటి మీద నుంచి అయ్యా డిస్మెంటల్ చేసి ఇక్కడ కట్టాయని చెప్పి వారి అట్లా సహకరించినందుకు వారు కూడా సరే నన్ను ఇచ్చిన సరే వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. 10 లక్షల రూపాయల బిల్డింగ్ అక్కడ పెట్టాలి. ఇప్పుడు ఈ 12 లక్షలు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలన్నా, కమ్యూనిటీ హాల్ కావాలన్నప్పుడు ఒకనాడు నేను సార్ దగ్గరికి చండూరు మున్సిపల్ ఎలక్షన్లో పోయినప్పుడు దగ్గర మీరు జోలి చెప్పి సార్ నాకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలి సార్ అని చెప్పి మొన్న నాకు మధు ఫోన్ చేసి బావా లైన్ ఎస్టిమేషన్ చేసుకో తొందరగా సార్ మీకు 10 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ పెడతామని చెప్పారు. ఫస్ట్ 10 లక్షల రూపాయలు పెట్టి ఒకటేసారి పెడితే అది టెండర్ పోతుంది నరసింహ, 5 లక్షలు షిఫ్టింగ్ పెట్టుకోని చెప్పి లైన్ ఎస్టిమేషన్ వేసి దాన్ని ఫార్వర్డ్ చేసి ప్రొసీడింగ్ కాకుండా కూడా తీసుకొచ్చాడు. 5 లక్షల రూపాయలు ఫస్ట్ పెడతాం మనకి శాంక్షన్ అయినాయి. ఇప్పుడు అక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ వాళ్ళందరి కోరిక మేరకు అదే ప్లేస్లో నేను ఎస్సీ కమ్యూనిటీ హాల్ మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగా తను ఎమ్మెల్యే గారు కూడా నాకు సహకరించండి కాబట్టి నేను ఇంకొక 10 రోజులు అక్కడ నేను స్టార్ట్ చేస్తాను సిద్ధంగా ఉన్నా, మీరందరూ కూడా సహకరించాలి. ఇది అయిపోయినాక ఏం చేసాం మరి ఎస్సీ కమ్యూనిటీ హాల్ అయిపోయిందా మరి ఎట్లా సార్ మన బీసీ కూడా అడిగాను తొందరగా అది కూడా లైన్ ఎస్టిమేషన్ వేసుకుంటే లైన్ ఎస్టిమేషన్ వేసుకున్నా. అది ఎక్కడుంది ప్లేస్ అంటే బండ కింద ప్లేస్ ఉంది, గవర్నమెంట్ జాగా వస్తున్నది. ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చిన, ఎంఆర్ఓ గారు నాకు సర్వే చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. మీరందరూ కూడా ఆ సర్వే చేసేటప్పుడు సహకరించాలి. నా ఇల్లు కట్టుకోను, నా గెస్ట్ హౌస్ కట్టుకోను, ఊరు కోసానికే కడుతున్నాను. ఒక బీసీ కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే మంచోడు ఎదుర్కొన్నప్పుడు మన ఇంట్లో చుట్టాలు ఎక్కువై వచ్చినప్పుడు ఆడ ఉంటారు,
దానికి అక్కడ కట్టుకుంటే అందరికి అవసరం వస్తుంది కాబట్టి అదొక బీసీ కమ్యూనిటీ హాల్ అక్కడ, ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఎక్కడ. ఇంకొకటి ఏముందంటే మన పిల్లలు అశోక్ దీని మీద ఎక్కువ పట్టుబట్టాడు. మామ ఎత్తనం చేయాలని గ్రంథాలయం కట్టాలని, గ్రంథాలయం కట్టాలి. పిల్లలు చదువు వైపు విద్య వైపు మళ్లించాలి మనం అని ఈ పిల్లలు బాండు కానీ వీళ్ళందరూ వచ్చి నాకు సలహా ఇవ్వడం వల్ల ఏం చేసినామంటే అంగన్వాడీ ఎప్పుడైతే మనం ఆ కాలనీని కట్టామో ఈ అంగన్వాడీ అక్కడ షిఫ్ట్ చేయడం వల్ల పాత గ్రామ పంచాయతీని మనం గ్రంథాలయంగా మార్చుకున్నాం. ఆ గ్రంథాలయం మార్చుకున్నప్పుడు దాన్ని కూడా స్పాన్సర్ తను 20,000 రూపాయల బుక్స్ ఇప్పిస్తామని కూడా మాట ఇచ్చిండు. ఆయన కాదు అశోక్ సార్, కోరంటే యాదవ్ టీచర్ వీళ్ళందరూ కూడా అక్కడ ఏ ఎక్విప్మెంట్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ మేము ఇస్తామని చెప్పి వారందరూ కూడా గ్రామ పంచాయతీ తరఫున పాలకవర్గం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము చేసిన పనులన్నీ మీకు అందరికీ స్టేటస్ రూపంగాను గ్రామ పంచాయతీ ఉన్నాడు, వాట్సాప్లో వస్తున్నది. నేను చెప్పిన ఏమైనా పొరపాటు ఉంటే చెయ్యని చేసినట్టు చెప్పితే మీరు నన్ను క్వశ్చన్ చేయండి, మీకు నేను సమాధానం చెప్తాను. ఇంకేం చేయాలి, ఎట చేస్తే బాగుంటుందని కూడా మీకు నాకు సలహాలు ఇవ్వండి. మన దగ్గర శ్మశాన వాటికలు అది పూర్తి అవుతలేదు. ఎవరైనా చనిపోతే నైట్ తీసుకుపోయి పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ శ్మశాన వాటికి పూర్తి చేయాలి. చాలా ఇబ్బంది అవుతుంది. శ్మశాన వాటిక దగ్గర నైట్ వన్ చనిపోతే ఆ చెట్టాలు పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. అది పట్టకపోయినా అయిపోతుంది, సగం బ్రేక్ అయింది కాబట్టి సో దాని మీద ఎవరు ఫస్ట్ కట్టారు దాన్ని పూర్తి చేసి ఏర్పాటు చేయాలి. అదొక 1 లక్ష రూపాయలతో వర్క్ ఆగి ఉన్నది. అదే మన లక్ష బిల్డింగ్ మనం శ్మశాన వాటిక మేడం వాళ్ళు కట్టకపోతే ఇంకేమన్నా వేస్ట్ వాటర్ పోతుంది, అందరి నెలకెళ్ళి బయటకు వస్తుంది. ఒక్క నిమిషం అమ్మ వినండి, వచ్చిన 10 మంది వినండి. అంటే ఆ వేస్ట్ వాటర్ పోతున్నాయి, పోతే ఏమంటారు ఇంకుడు గుంతలు తీసుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఇంకుడు గుంతల నుంచి ఏమన్నా ఉందా అసలు లేదా? మాట్లాడి ఒక ఇంకుడు గుంత 3 ఫోటోలు ఉండాలి. ఒక ఫస్ట్ గుంత ఫోటో ఉండాలి, అలా రిమూవ్ చేసినప్పుడు ఒక ఫోటో ఉండాలి. కంప్యూటర్ అయిపోయిన జంక్షన్ బాక్స్ ఫోటోలు తీసే పెద్ద భాగ్యం కానీ బిల్లు వస్తే చూడు. బిల్లు వస్తాయి, బిల్లు వస్తాయి. దాని మీద ఇంకుడు గుంతలకు ఇంపార్టెంట్ లేడీస్కు పాపం వాళ్ళు ఇల్లు పెట్టుకుంటారు. ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన కూడా చెప్పుకున్నాము. ఫస్ట్ అయితే ఇంకుడు గుంతల కార్యక్రమము ఎవరికి రాలేదు, ఎవరికి వచ్చలేవో వాళ్ళకి అమలు చేసిన దాంట్లో కష్టపడి వాళ్ళు పెట్టుకున్న దానికి ఇమ్మీడియట్ బిల్లు వచ్చేటట్టు అదే బిల్లు వచ్చేటట్టు చూడు జాగ్రత్త. ప్రతిదానికి గేట్ వాళ్ళు పెడుతున్నారు. మన ముందరేమో గేట్ వాళ్ళు బంద్ చేస్తారు. ఆ బిల్లు వచ్చేదాకానేమో మన బయటకు పెడుతున్నారు. ఇంకా నిన్నగా పెడుతురా, నిన్న ముందు పెడుతురా? అలా కూడా నేను ఎందుకు మరి అవి ఒడ్డు దాచి పెట్టుకురా? అందుకని మరి గేట్ వాళ్ళు పెడుతున్నారు. అది గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటుంది, చూసుకుంటారు. అది చేయలేదు అనుకో ఆ పక్క పని చేపిస్తారు. అది మనము సాగర్ వాటర్ మిషన్ భగీరథ కనెక్షన్ 675 కనెక్షన్లు ఇచ్చాం. ఇంకుడు గుంతలు ఎన్ని శాంక్షన్ చేసాం ఇప్పటి వరకు? మొత్తం అంటే ఇప్పుడు గవర్నమెంట్ అది సాఫ్ట్వేర్ మొత్తం 3 మారినాయి. అసలు మన డేటా మొత్తం లేదన్నా. కాకపోతే నాకు నోటిఫికేషన్ నోటిఫికేషన్